వెన్నెలు మేపున్నాడు నా ఒక్కవే కనపడు నాకు ఒక్క నాకు ఆరు బావులు ఎందుకు తండ్రి నువ్వా అయ్యయ్యా అవతారం మార్చినాడు తమ్ముడు నా పోదు రాజురా ఈ ఒక్క అవుతాను అన్నానికి నాకు ఒక అస్తమ చాలా ఒక్క అవుతాను చూపుకో నాకు ఒకనే అస్తమ చాలా ఒక్క వాపనకో ఒక అస్తమ చాలదా ఆరు బావులు కలవాడు స్వామి మూడు బావులు తీసి కలియబారాలు మార్చి మూడు బావులతో గుట్టుకుంటుకొని కూడా ఇస్తుంటే మారుమంటారు వాళ్ళకి సాపమానం అవుతున్నాడు నాకు ఆవులు వేయాలి కానీ నా కవిత తీరలేదు నాకు గోవుని మీద నాకు పైకి మొదలలేదా అయ్యా ఈనాడు కన్ను ఇన్నవరు కాస్తావు ఏమిరా ఓటవరు కాయనక కాటా బాపాలకున్నాయి ఉన్నాను అన్నాడు ఎవరో ఆంబోదురావు ఏటానికి దానికి పలకం నా ఆవులు కాస్తానా ఎలియాడు పాల సముద్రాల్లోనా కన్నూరు వేరా ఏమి చేతులు బ్రహ్మ కన్నూరు ఏమిరా ఆయన మరే మా సెల్లయ్య పూర్తిపాడు గ్రామస్తులు నా కనకుమారుడు కూడా గంగాదేవి పండుగ చేసుకుంటానని వచ్చి ఈ పచ్చాన పందిరిలోను కూడా దీపాలు చదివించినాడు ఎలాగా అది జగన మంత్ర కోరుకుంటున్నాడు మన పాలాది గ్రామస్తులు కన్నూరు ఆయన మా అన్న ఈది కన్యాసు ఈ గంగాదేవి పేరు చెప్పి సభలో 100 వరాలు చదివించినాడు ఏమిరా అనక బొల్లా వంతురా అనక మార్ల వరంత మన కావాలా మన దుర్యోధనంత దేవుని కలిగి పాండవులంత పాలము కడిగా అమ్మల తులసమ్మ వల్ల కొనసాగవాలా మన గంగాదేవి పేరు చెప్పినాడు శంకర పార్వతీదేవి సదా రచించిన కాక కన్నూరు వేరా పెద్దకోడి గ్రామస్తులు మా బావ పరశురే బామ్మడి కాపండుకు చేసుకుంటున్నాడని సభలో 100 వరాలు చదివించినాడు మిక్కిలికి మరి ఇది కొడుకు రామదాసుని ప్రేమ మిక్కిలిగా అలా అచ్చమైన అమ్ములు తెచ్చే అటువంటి ఇంకో అనుమానం మనకు అడ్డొద్దురా తమ్ముడు సత్యమైన ఆదరిని బంగారు బిల్లరికి 2 ముక్కులు 3 దండిలు 4 దండిలు ముక్కు మాయయ్యో నడుమ చక్కరమరా 5 దండిలు ముగ్గురు అప్పుడేమి టెన్షన్ రా తమ్మురా 3 దండిల ముక్కు ముక్కు చక్రము 4 దండిల ముక్కు నడుము చక్రము 5 దండిల ముక్కు అటు చక్రం వేసినాడండి ఇదే అలాగా మాదరాసో ఈ మాయి కొత్త వ్యక్తానం తీసినాడు హరి శంకర ఎదురా
తీసి దాని మీద చలికాపం చేసిన ఈ మాదరా సోదర మాయకుల బెత్తానం తీసి దబేరు దుబేరు మని దాని మీద 3 దెబ్బలు కొట్టినాడు కేక మీద కేక తట్టాయించుకొని అంతరపురములోని అంతరాజు మగ్గేసే అంతరాజ్ మగ్గే ఇవే కేక మీద కేక అందించినాను వెనక తిరిగి చూడకాను ఈవేళ ఈశ్వరుడండి మారివేం మండరాలకి దీనికాని సాగమాం అయినాడు కొట్టలేం కొట్టినాయి గట్టిడాం నల్లమంత సంక్షేమలాగారామా రామ స్వాగమానమైనా కన్నారు ఈ భూమిని పుట్టినాయా నాయన భూనాగిడికి అల్లమందరా తమ్ముడు రద్దు లేకను పుట్టినాయా రాయినాగిడి మంద మరి లచ్చరపేట గ్రామస్తులు ఆ వందరాపు కూడా మా ఇంటి అల్లుడు కష్టపడితే మా గంగాదేవి పేరు చెప్పి సభలో 100 వరాలు చదివించినాడు ఎలాగరా అలా క్యానా మంత్రా అన్నదానం కావాలా అలా సముద్రమంతా సలగోన కలిగి కూడున్న పాడున్న కొరమందరు కలిగి కోటి కాలంలో కొనసాగా ఖర్చు పెట్టి మా మేనలు 7 తరాలు కానీ బాబు పండుగ చేస్తానని మా మేనమామ కూడా ఈ పోలాల్సి గ్రామం వచ్చి ఈ పచ్చని పందిరిలో కూడా 516 చదివించినాడు ఎలాగరా అలాగ పోయిలా అంతరా బాగమ కరగాల అలాగ మాటలు కూడా అందరూ తమ్ముడు అలాగ మా అన్న కావాలా అలాగ దుర్యోధన అంతరా దేవుని కలగాల గ్రామం వస్తులు మా మామ పిల్లక మాత్రమేమో మా మేనలుడు పండుగ చేసుకుంటున్నాడని మన కొండపాల వద్ద వచ్చి మన మీద బ్రహ్మ మిక్కలు కలిగి 316 చదివించినాడు ఈ బ్రహ్మ పార్వతి పరిమేశ్వరు ఈ దైవమా ఆడవాడికి నిచ్చిపోతున్నా యావులు ఏమి బంగారాన్ని సోకి పారాగోతులతో పగడ మసలతోని ఆడవాడికి మించెళ్ళిపోతున్నా ఇది నవ్వుతోటి తీర్చగలనా లేదా వెనక్కి తిరిగి దోస్తున్నా రెండో తోలి మొక్కలు గుండిపోనాయి పుట్టగానే మనం నరకాంట పడిపోతే నాశనం పొందిపోతామని చిలకపోయిలావు అంశపోయిలావు కూడా కోరి పట్టులు అన్నాపన అయిపోయినాయి అమ్మా ఆ పోత కంట పెట్టేనా మనం నరగోలు తగిలితో నాశనం అయిపోతాం